1999 206 199 నుంచి 206 వరకు ప్రశ్నలు సమాధానాలు. బిసి దాస్ అన్న ఆయన అలహాబాద్ యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్ గారు. ఆయన బిసి దాస్ అనేటువంటి ఒక ఆయన అలహాబాద్ యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్ గారట. ఆయన అడుగుతున్నారు ఇప్పుడు భగవాన్ని, బుద్ధి పెరగడము విరగడము మనిషితో పాటేనా? బుద్ధి పెరగడం బుద్ధి తరగడం అన్నవి మనిషితో పాటే ఉంటాయా? ఇప్పుడు మహర్షి, బుద్ధి ఎవరిది? మనిషిదే కదా. బుద్ధి ఒక సాధనము అంతే అన్నారు. అయితే సరేనండి, అది వాణి మృతి తర్వాత కూడా ఉంటుందా? ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా బుద్ధి ఉంటుందా అని. అప్పుడు మహర్షి వారు అన్నారు, అసలు మృతి సంగతి తలపోయడం, చావు సంగతి నీకెందుకు ఇప్పుడు? నీ నిద్రలో ఏం జరుగుతుందో చూడు, అందరి నీ అనుభవాలు ఏమిటో చూడు. నిద్రలో మనకి ఏం జరుగుతుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు నీ అనుభవం ఏమిటో ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నారు. అప్పుడు ఆయన, ఆ దాస్ గారు, కానీ నిద్ర తాత్కాలికం కదా స్వామి, మృతి అలా కాదు కదా అని అడిగారు. అడిగితే మహర్షి, 2 జాగ్రత్త అవస్థల అంతరంలోనిది నిద్ర, 2 మెలకువల్లో మధ్యలో ఉంటుంది నిద్ర. అవునా? నిన్నటి మెలకువ, తర్వాత నిద్ర, ఇప్పటి మెలకువ, 2 మెలకువల నడుమ ఉంటుంది నిద్ర. అలాగే చావు కూడా 2 పుట్టుకల మధ్య ఉంటుంది. గతపు జన్మ, మృత్యువు, మళ్ళీ జన్మ కదా. 2 పుట్టుకల మధ్యలో నిద్ర ఎలా, 2 మెలకువలకి మధ్యలో నిద్ర ఎలా ఉందో 2 పుట్టుకలకి మధ్యలో చావు ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. 2 నిలకడలేనివే. దానికి నిలకడలేదు, ఇద్దరికి నిలకడలేదు. ఇదిగో దీనికి ఈ చావు పుట్టుకలకి, 2 చావులు పుట్టుకలకి మధ్య ఉన్నటువంటి ఈ 2 పుట్టుకలకి మధ్య ఉన్న చావుకి ఇదే ఉండడం లేదు కదా, రెండిటికి నిలకడలేదు అన్నారు. ఇది కాస్త ఎక్కువ ఉంటుందేమో కాలం, అంతే. అయితే అప్పుడు దాస్ గారు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, తనువు నుజ్జగించి జీవాత్మలో బుద్ధి మిగులుతుందా? అదండి నా ప్రశ్న. తనువుని విడిచిపెట్టి ఒక జీవుడి శరీరాన్ని వదిలి వెళ్తున్నాడు కదా, ఆ జీవాత్మలో బుద్ధి మిగులుతుందా? అది నా ప్రశ్న అన్నారు. అంటే మహర్షి అంటున్నారు, జీవాత్మకు తనువేమిటి? జీవాత్మకి తనువేమిటి? దేహాలు వేరు. అది స్థూల దేహం కాకుంటే సూక్ష్మ దేహం కావచ్చు, అంతేనా? మనకి మెలకువలో స్థూల దేహము, నిద్రలో కలలో సూక్ష్మ దేహము. ఇంకా దానికి తనువు అదేనా? జీవాత్మకి తనువు మెలకువలో స్థూల దేహము, నిద్రలో సూక్ష్మ దేహము కావచ్చు. నిద్రలో, కలలో, దివా స్వప్నంలో ఉన్నట్లు నిద్రలో, కలలో, రాత్రి స్వప్నంలో ఉన్నట్లు బుద్ధిలో మార్పు ఉండదు. నిద్రలోను, మెలకువలోను, కలలోను ఉన్నట్లుగా బుద్ధిలో ఏ మార్పు ఉండదు. తనువు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. బుద్ధి అలాగే ఉంటుంది. స్థూల శరీరంలో ఉన్న బుద్ధే సూక్ష్మ శరీరంలోనూ ఉంది. శరీరాలు మారుతున్నాయి అంతే. కలలో సూక్ష్మ శరీరము, మెలకువలో స్థూల శరీరము. బుద్ధిలో ఏ మార్పు ఉండదు. అయితే మరి జీవాత్మ తనువు ఎట్టిదంటారు? సూక్ష్మమా? జీవాత్మ యొక్క నిజమైన శరీరము సూక్ష్మమా అని అడిగారు ఆయన. అప్పుడు మహర్షులు అన్నారు, వివేకము ఇప్పుడు సూక్ష్మ తనువే. నిజంగా వివేకాన్ని ఏ శరీరం అని చూపిస్తావు? నీ తెలివికి ఏ రూపాన్ని చూపిస్తావు నువ్వు? నీ వివేకానికి
ఏ తనువని చూపిస్తావు? సూక్ష్మతనువే, అది సూక్ష్మంగా ఉందంతే. మన తెలుగు సూక్ష్మంగా ఉందా, దెబ్బలాగుందే? ఆ సూక్ష్మంగా ఉంది కాబట్టే, అది సూక్ష్మంగా ఉంది కాబట్టి స్థూల శరీరము ద్వారా ప్రవహించి ఇంద్రియాల ద్వారా వెళ్ళి ప్రపంచాన్ని అంతటిని చూడగలుగుతుంది. వెళ్ళి ప్రపంచాన్నంతా కూడా వ్యాపించగలుగుతోంది, సూక్ష్మమై ఉంది గనుకనే. అప్పుడు ఆ దాస్ గారు అన్నారు, అది ఎలాగా అని అడిగారు. ఇప్పుడు మహర్షి అన్నారు, ఎందుకు కాదు, దేహమా పరిమితము అది ఇంతే ఉంది కదా, 5 అడుగులు 3 అడుగులు 6 అడుగులో ఉంటుంది, అంతకంటే ఉండదు కదా, పరిమితము. బుద్ధి కాదని నీ ఊహ. అంటే ఏమిటనమాట, శరీరం పరిమితము, బుద్ధి పరిమితము కాదు అనుకుంటున్నావు నువ్వు. అది కొన్ని అంశాల సమిష్టి. బుద్ధి అనే కొన్ని అంశాలతో కూడి ఉంటుంది. సూక్ష్మదేహము కూడా అట్టిదే కదా, అట్టిది కాబట్టి కలలో అనేక దృశ్యాలను చూస్తోంది అది అన్నారు. అది కాదు భగవాన్, బుద్ధి కూడా ఒక కోశమే కదా, విజ్ఞానమయ కోసమో ఏదో అంటారు కదా దాన్ని అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, నిజమే, విజ్ఞానమే లేకపోతే కోశాన్ని ఎవరు ఊహిస్తారు? విజ్ఞానం ఉండడం వల్లనే దాన్ని విజ్ఞానమయ కోశము అన్నారు. అలాగే పంచకోశాలు ఉన్నవి అని అన్నది కూడా ఈ బుద్ధే కదా, ఆ విజ్ఞానమే కదా అన్నారు. అవునా కదా? మరి బుద్ధి ఇప్పుడు ఏమిటి? విజ్ఞానమయ కోశము, విజ్ఞానము యొక్క ప్రకాశంలో ఉంది బుద్ధి. అవునా? దాన్ని విజ్ఞానమయ కోశం అన్నారు. ఆ విజ్ఞానమయ బుద్ధిని కూడా ప్రకాశింపచేసే ఆ విజ్ఞానము బుద్ధిని ప్రకాశింపచేస్తూ బుద్ధి ద్వారా దేహ ఇంద్రియ మనోబుద్ధిని కూడా ప్రకాశింపచేస్తుంది. అవునా? కాబట్టి విజ్ఞానమే లేకపోతే ఈ కోశాలన్నిటిని ఊహిస్తూ ఎవరైనా చెప్తే వింటూ తెలుసుకుంటూ ఎలా ఉండగలవు? కాబట్టి పంచకోశాలు ఉన్నవి, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని పంచకోశాలు ఉన్నాయి అని అంటున్నది ఎవరు? బుద్ధేగా. ఆ బుద్ధి ఎలా అనుకుంటుంది, అనగలుగుతుంది? అది ప్రజ్ఞానమయమై ఉంది గనక. లేకపోతే బుద్ధి మాత్రం ఏం చేయగలదు అన్నారు.